రిజర్వేషన్లు అమలు చేయకుండా బీజేపీ డబుల్ గేమ్ ఆడుతుందన్నారు ఎమ్మెల్సీ విజయశాంతి. బీసీల కోసం మరో ఉద్యమం చేసేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. పోరాటాలు తనకేమీ కొత్త కాదని, బిల్లు ఆమోదం పొందే వరకు కేంద్రంతో ఫైట్ చేస్తామన్నారు. రిజర్వేషన్ అమలయ్యే వరకు కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తామన్నారు. బిల్లుకు ఆమోదం తెలపకపోతే బీసీలకు బీజేపీ ద్రోహం చేసిన పార్టీగా మిగిలిపోతుందన్నారు. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి హేమ అందిస్తారు. విజయశాంతి ఒక్కసారి మాట్లాడదాం. బీసీ లీడర్గా ఉన్నారు. ఈరోజు వేలాది మంది కార్యకర్తలతో ఢిల్లీ నడిబొడ్డున బీసీల కోసం ఫైట్ చేస్తున్నారు. ఎలా ఉంది? ఇప్పుడే వచ్చాను నేను, సో చూద్దాం ఎలా ఉందని. కానీ చూస్తుంటే అందరూ ఉత్సాహంగా ఉన్నారు, ఫైట్ చేసే బూట్లోనే ఉన్నారు. న్యాయం జరగాలి బీసీ బిడ్డలకి. ఇది అన్యాయం. బీజేపీ డబుల్ గేమ్ ఆడుతుంది, విడిచిపెట్టే ప్రసక్తి లేదు. నాకు ఎలా అంటే తెలంగాణ ఉద్యమం కోసం పోరాటం సాధించాం. ఇప్పుడు మళ్ళీ మరొకసారి బీసీల కోసం ఇంకొక ఉద్యమం చేయాల్సి వస్తుంది. తెలంగాణ ఉద్యమం అంటే ఫస్ట్ రామలక్కనే గుర్తొస్తుంది. ఇప్పుడు బీసీ ఉద్యమంలో కూడా మీరు పార్టిసిపేట్ చేస్తున్నారు. మళ్ళీ మీ మార్క్ క్రియేట్ చేయబోతున్నారా? 100%. ఎందుకంటే పోరాటాలు అన్నది నాకు అలవాటు అయిపోయింది, సాధించడం జరిగింది. సో బీసీ దాంట్లో కూడా డెఫినెట్గా పోరాడతాం, సాధిస్తామని నమ్మకం. మొత్తానికి ఫైనల్ గా 42% ఆర్డినెన్స్ పాస్ అవుతుందని బిలీవ్ చేస్తున్నారా? పాస్ చేయమని మేము ఒత్తిడి తీసుకొస్తాం. పాస్ అయ్యి తీరాలి, లేకపోతే బీసీలకి ద్రోహం చేసిన వాళ్ళు అవుతారు బీజేపీ వాళ్ళు. సో మొత్తానికి 42% రిజర్వేషన్లు అమలు చేయకపోతే మాత్రం ఖచ్చితంగా బీసీలకు ద్రోహులు చేసినటువంటి వాళ్ళు అవుతారు అని అయితే విజయశాంతి చెప్తున్నటువంటి పరిస్థితి.